రాష్ట్రంలోని మిల్లర్లు మొండికేస్తున్నారు. మొత్తం మిల్లుల్లో 3వ వంతు మిల్లులు కూడా బ్యాంకు గ్యారంటీలు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1994 రైసు మిల్లులు ఉండగా 500 లోపు మిల్లులు గ్యారంటీలు ఇచ్చాయి. దీంతో ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు అధికారులు. మరోవైపు మిల్లుల సంఖ్య పెరగకుంటే కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు రైతులు. కొనుగోలు సెంటర్లకు వానాకాలం వడ్లు చేరుకుంటున్నా బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు మిల్లర్లు మొండికేస్తున్నారు. గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయించాలని సర్కారు ఆదేశించగా కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే మొదలయ్యాయి. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు వడ్లు చేరుతున్నాయి. యాసంగి సీజన్ మాదిరిగానే 25% బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన రైస్ మిల్లులకే వానాకాలం ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1024 రా రైస్, 970 బాయిల్డ్ రైస్ మిల్లులు కలిపి 1994 ఉండగా ఇప్పటి వరకు 500 లోపు మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు ఇచ్చాయి. ప్రస్తుతం ఈ మిల్లులకే ధాన్యం కేటాయింపులు జరుగుతున్నాయి. సెంటర్లలో కొనుగోలు చేసిన వడ్లను వెంటనే తరలించాలంటే మిల్లర్లే కీలకం. వీరిపై అధికారులు ఒత్తిడి తేకుంటే కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గత కొన్నేళ్లుగా కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో 338 మిల్లర్లపై డిఫాల్టర్ ముద్ర పడింది. వీరిపై సివిల్ సప్లైస్ శాఖ కేసులు నమోదు చేసింది. ఈ పరిస్థితులతో మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ధాన్యం కేటాయింపులు చేసే ముందు మిల్లింగ్ సామర్థ్యం ఆధారంగా ధాన్యం కేటాయింపుల్లో 10% విలువైన బ్యాంకు గ్యారంటీ తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించింది. అయినప్పటికీ చాలా మంది మిల్లర్లు ఆ నిబంధనను సీరియస్గా తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1997 రైస్ మిల్లులుండగా అందులో పావు వంతు కూడా గ్యారంటీలు ఇవ్వకపోవడంతో ధాన్యం కేటాయింపులు ఆలస్యమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది సర్కార్. మిల్లర్ల గ్యారంటీ జాప్యం కారణంగా కొనుగోల్లో ఆశించిన వేగం పుంజుకోవడం లేదు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కోతలు పూర్తయి సెంటర్లకు రైతులు వడ్లు తెస్తుండగా ధాన్యం తరలింపు, మిల్లులకు ధాన్యం కేటాయింపు ప్రక్రియ పూర్తి కాలేదు. తేమ శాతం తగ్గించేందుకు రైతులు రోజంతా వడ్లు ఆరబెడుతున్నా కొనుగోళ్లు ప్రారంభమైనా వాటిని మిల్లులకు తరలించే ప్రక్రియ స్పీడ్గా జరగకపోవడం ఇబ్బందిగా మారింది. మిల్లర్లు మాత్రం తమకు రావాల్సిన మిల్లింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్, డ్రైయింగ్, మెయింటెనెన్స్, బెండింగ్ ఛార్జీలు లాంటి బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం కష్టమవుతుందని వాదిస్తున్నారు. కొందరు మిల్లర్లు గతంలో కూడా గ్యారంటీలు ఇవ్వకపోయినా తప్పించుకున్నందున ఈసారి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్లో 67 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు 148.03 లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్టు అంచనా. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమైంది. అందులో సన్న వడ్లు 40 లక్షల టన్నులు, దొడ్డు వడ్లు 40 లక్షల టన్నులున్నాయి. ఇందుకోసం 8342 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్రాల్లో ధాన్యం తేమ 17% మించకుండా ఉండాలనే నిబంధనతో రైతులు పొద్దంతా వడ్లు ఆరబెట్టి సాయంత్రం రాసులు పోసి పట్టాలు కప్పుతున్నారు. అయినా మిల్లర్ల మొండితనంతో తరలింపు ఆలస్యమవుతోంది. డిఫాల్టర్ మిల్లర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం ఇవ్వబోమని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ప్రతి మిల్లు కనీసం 50% ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లింగ్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. బ్యాంకు గ్యారంటీలు లేట్ అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సరఫరాలో జాప్యం, సెంటర్లలో ధాన్యం నిల్వలు పెరగడం, కొనుగోలు ప్రక్రియ దెబ్బతినడం, రైతులకు చెల్లింపులు ఆలస్యం కావడం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని గ్యారంటీలు ఇవ్వని మిల్లులను బ్లాక్ లిస్టు చేసి కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ సీజన్కు గ్రేడ్ ఏ వరికి క్వింటాలకు 2389, సాధారణ రకానికి 2369 మద్దతు ధర నిర్ణయించింది. సన్న వడ్లకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇస్తుంది. మొత్తం 23,000 కోట్ల విలువైన కొనుగోళ్లు జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిల్లర్లతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల మిల్లర్లు ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదరడంతో కొనుగోళ్లు స్పీడ్ అయ్యే అవకాశాలున్నాయి.